మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసుకోగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులోని బ్యానర్ వార్త పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం అంటండి. తుది శ్వాస విడిచిన క్యాథలిక్ గురువు గారు. ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెలువ. క్యాథలికులు అత్యున్నత గురువుగా పోప్ ఫ్రాన్సిస్ 88 సంవత్సరాల వయసు అండి ఈయనకి కన్నుమూశారండి నిన్న. ఇటీవల కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 7:35 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయండి. మన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖసాగరంలో ముంచి ప్రభువు వద్దకు చేరుకున్నారంటండి. ఆయన తన యావత్ జీవితాన్ని ప్రభు సేవకు చర్చికి అంకితం చేశారండి. విశ్వాసం, ధైర్యం, విశ్వమానవ ప్రేమ, ముఖ్యంగా నిరుపేదలు, బలహీనుల కోసం సువార్త విలువలతో జీవించాలని మనకు ప్రబోధించారు. యేసు ప్రభువు నిజమైన శిష్యుల మనసులుకొని విధేయుడిగా మెలిగారండి. ఈయన దేవుడు అనంతమైన ప్రేమ, దయ పొందగలిగారని పోప్నకు కామెర్లకు వ్యవహరిస్తున్న కెవిన్ పారెల్ ప్రకటించారండి. మెదడులోని రక్తం గడ్డగట్టడం వల్ల ఆయన కోమాలకు వెళ్ళారండి. గుండె పనిచేయడం నిలిచిపోయింది. వాటికి న్యూమోనియా, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో గత కొంతకాలం నుంచి పోప్ బాధపడుతున్నారంటండి. తర్వాత ఇంకా అసలు వారు చూస్తే అండి, రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అంటండి. గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్ శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారండి. ఈయన్ని గోవాలో ఉన్నట్టుగా గుర్తించి మాటు వేసిన సిట్ బృందం వారి దృష్టి మళ్లించేందుకే విచారణకు హాజరవుతారంటూ ఆడియో విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు, అక్కడి నుంచి విదేశాలకు పారిపోయే కుట్ర ప్లాన్ చేశారండి. ఈయన పక్కా ప్రణాళికతో పట్టుకున్నారండి. ఈయన్ని సిట్ నిఘా నుంచి తప్పించుకునేందుకు విదేశాలు పారిపోవడం కోసం రాజ్ కసిరెడ్డి రాజేష్ పేరట నకిలీ గుర్తింపు కార్డు సృష్టించారు. అదే పేరుతో గోవా నుంచి శంషాబాద్ ఇండియా విమానంలో సోమవారం సాయంత్రం 6:20కు చేరుకున్నారండి. సిట్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చినట్లుగా అందరినీ నమ్మించి తొలుత చెన్నైకు, అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలన్నది రాజ్ ప్రణాళిక. విషయం తెలుసుకున్న సిట్ ఆయన విమానం దిగిన వెంటనే అదుపులోకి తీసుకుంది. సిట్ విచారణ హాజరయ్యేందుకు వస్తున్నానని రాజ్ కసిరెడ్డి బుకాయించారు. సిట్ అధికారులు ఆయన అరెస్ట్ చేసినట్లు అక్కడే చెప్పారంటండి. రాజ్ అరెస్ట్తో ఆ మాజీల్లో గుండెల్లో రైళ్లు అంటండి. తమ బండారం బయటపడుతుందన్న ఆందోళన. మద్యం విధానంపై సమావేశాల్లో అధికారులు పాల్గొన్నట్టు సిట్ గుర్తింపు. లంచాలు ఎలా వసూలు చేయవచ్చో ఈ భేటీలో చర్చలంటండి. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారండి. వైకాపా అధినేత మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడండి అతను. దూరపు బంధువైన ఆయన్ను సోమవారం సాయంత్రం 6:20 సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారండి. రాజ్ కసిరెడ్డి రాజేష్ రెడ్డి అనే పేరుతో మారుపేరు నకిలీ గుర్తింపు కార్డులతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్ దిగారండి. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు పట్టుకున్నారండి. అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ నుంచి రాత్రి 11:10 ఆయన్ను విజయవాడ పోలీసుల కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ అధికారులు కార్యాలయానికి తీసుకొచ్చారండి. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారండి ఈయన్ని. తర్వాత మేలివి బంగారం 10 గ్రాములు ₹1,00,000 అంటండి. కిలో వెండి 98,200 అయిందండి. బంగారం ధర కొనుగోలుదారులకు అందనంత దూసుకెళ్తుందంటండి. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, చైనా మధ్య మాత్రమే టారిఫ్ విధానం అధికంగా ఉండి మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్న పసిడి పెట్టుబడులు మాత్రం భారీగా తరలిరావడంపై బులియన్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం అవుతుందంటండి. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ అంటే 31.10 గ్రాముల మేలిమి 24 క్యారెక్టర్స్ బంగారం ధర సోమవారం తొలిసారిగా $3,400 మార్కులు అధిగమించిందండి. ఒక్కరోజులోనే ఔన్స్ బంగారం $110 పెరిగి $3,424 అయిందంటండి. ఔన్స్ వెండి ధర $33 చేరుకుందండి. అమెరికన్ డాలర్ విలువ మార్కెట్లో 85.15 వద్ద ఉంది. ఫలితంగా దేశీయ విపణిలో 10 గ్రాముల మేలిమి ధర తొలిసారిగా లక్షను అధిగమించిందండి. రాత్రి 11:30 సమయంగా అంతర్జాతీయంగా ఇది జరిగిందండి. ఇలాగా తర్వాత ఇంకొక వారు చూస్తే ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వాన్స్ సమీక్ష అంటండి. వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతిపై సంతృప్తి చెందారండి. పలు అంశాలపై ప్రధాని అమెరికా ఉపాధ్యక్షుడితో చర్చలు చేశారండి. కుటుంబంతో కలిసి ఢిల్లీలో వాన్స్ విహారం అంటండి. ఉభయ దేశాల ప్రజలకు
మేలు కలిగేలాగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారండి. ఇంధనం, వ్యూహాత్మకత, సాంకేతిక, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారండి. 4 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారండి. ఆయన కుటుంబ సమేతంగా వచ్చారండి నిన్న. అలాగే ఈయన ఉషా గారి వైఫ్ అండి, హస్బెండ్ అండి. ఉషా గారు ఇండియన్ లేడీ అండి. ఆవిడ వాళ్ళ పిల్లలకి నిన్న ఇండియన్ డ్రెస్ అటైర్స్ వేసి ఆశ్చర్యపరిచారండి నిన్న. తర్వాత జూలైలో కొత్త పెన్షన్లు అంటండి 6 లక్షల దరఖాస్తు వస్తాయని అంచనా వేస్తున్నారండి. అదనపు భారం నెలకు 2,250 కోట్లు అంటండి. జూలైలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీలు నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుందంటని ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్తగా విధించిన వివిధ కేటగిరీల కింద 6 లక్షల మంది దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమిక అంచనా వేశారండి. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పెన్షన్ల కోసం 2,722 కోట్లు వెచ్చిస్తున్నారంట అండి. 89,000 మందికి కొత్తగా స్పౌస్ పెన్షన్లు అంటండి. కుటుంబంలో పెన్షన్లు తీసుకుంటున్నట్లు భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా స్పౌస్ పెన్షన్ అంటే దీన్ని అంటారు, అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. 2023 డిసెంబర్ 1 నుంచి స్పౌస్ కేటగిరీ పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ 1 నుంచి పెన్షన్లు అందించనున్నారంటండి. ఈ కేటగిరీలో 89,788 మంది అర్హులు ఉంటారని భావిస్తున్నారండి. ఇంకొక వారు చూస్తే నేడు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అంటండి. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకుంటారంటండి. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, కలిసిటి అప్పలనాయుడు గారు, సానా సతీష్, పార్టీ సీనియర్ నేతలు కంబంపాటి రామ్మోహన్ రావు గారు తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ఉదయం రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారిని, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ గారు కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అండి. తర్వాత ఇంకా నిమిషాల్లో ఇస్తారని, నిండా ముంచేస్తారని ఒక ఆసక్తికరమైన వార్త వేశారండి. కేవైసీ అవసరం లేదంట, క్రెడిట్ స్కోర్తో పని లేదు, 2 నిమిషాల్లో మంజూరు చేస్తారు. కానీ తర్వాత తెలుస్తుంది ఆ రుణ ఊబిలో తామెంత లోతుకు కూరుకుపోయామనేది. బయటకు రాలేక అల్లాడుతున్న యువకులు ఎంతోమంది ఈ రుణ యాప్లతో ప్రమాదాలు ఏంటి, వాటి నుంచి రక్షణ ఎలా పొందాలనే దాని గురించి ఇక్కడ ఒక వార్త, ఇంట్రెస్టింగ్ వార్త రాశారండి. ఇప్పటికే రుణం తీసుకుని ఉంటే ఏం చేయాలనేది కూడా రాశారండి. ఇక్కడ రేపు 10వ తరగతి ఫలితాలు అంటండి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు కర్ణాటకకు బదిలీ అంటండి. తర్వాత గడువులోగా పూర్తి కానీ పాత లేఅవుట్లకు అనుమతులు పునరుద్ధరణ అంటండి. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 870 పెండింగ్ ప్రాజెక్టులకు ఊరట. తర్వాత పోలీస్ కస్టడీకి గోరెంట్ల మాధవ్ గారండి. ఇంకొక వార్త చూస్తే 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీఎస్సీ సంసిద్ధం అంటండి. ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు కీలకం. శాఖల వారీగా భర్తీ చేరిన ఉద్యోగాలు అటవీ శాఖలో ఉన్నాయండి కొన్ని. తర్వాత చోరులు వస్తున్నారు తండోపతండాలుగా అంటండి. మధ్యప్రదేశ్లోని ఠండా నుంచి పలు రాష్ట్రాలకు మూట. పోలీసులు అక్కడికి వెళ్ళడం అంటే సాహసం ఏంటండి. రాజస్థాన్కి చెందిన హవేరీ ముఠా సభ్యులు ఇతర రాష్ట్రాలకు వచ్చి బంగారం దోచుకెళ్తారు. వేలిముద్రల ఆధారంగా వీరిని గుర్తించినా పట్టుకునేందుకు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆ గ్రామస్తులంతా ఏకమై తిరగబడతారంటండి. గట్టిగా ప్రయత్నిస్తే పోలీసులు తరిమి కొడతారు. దీనిపై ఓ సినిమా కూడా వచ్చింది. అచ్చం అలాంటి ముఠానే మధ్యప్రదేశ్లో తార్ జిల్లాలో ఠండా ప్రాంతంలో ఉందంటండి. ఈ ముఠాలు సభ్యులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారండి. వీరిని పట్టుకోవడం, చోరీ చేసిన బంగారాన్ని రికవర్ చేయడం సవాల్గా మారిందంట. రోజు ఏదో ఒక రాష్ట్రం నుంచి పోలీస్ బృందాలు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఠండా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వారి సహాయం కోరడం నిత్యకృత్యంగా మారిందంటండి. మధ్యప్రదేశ్ థార్, అల్జిరాజ్పూర్, జోబాట్, జుగోవా, గుజరాత్ సరిహద్దుల్లో తహోడ్ ప్రాంతాల్లో చెందిన దొంగల ముఠాలు బస్సులు మారుతూ వివిధ ప్రాంతాలకు వస్తారంటండి. విశాఖలో కేజీ బంగారం కొట్టేశారంటండి. గత ఏడాది ఆగస్టు 8న విశాఖ నగరంలో పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనోరమ
పనోరమా హిల్స్లో ఓ విల్లాలో తాళం పగలగొట్టి కేజీకి పైగా బంగారం చోరీ చేశారంటండి. ఠండా పరిధిలోని తార్సంగ గ్రామానికి చెందిన వందన్, రాకేష్, సురేష్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క పిఏ పాలెం పరిధిలోని ఈ ముఠా 4 దొంగతనాలు చేసిందంటండి. ఇప్పటికే 7 సార్లు ఈ గ్రామానికి పోలీసులు వెళ్ళి వచ్చారు. ఇంకా కొందరిని అదుపులోకి తీసుకుని బంగారం రికవర్ చేయాల్సి ఉంది. మొత్తం విశాఖ కమిషనరేట్ పరిధిలో 12 కేసులు, విజయనగరంలో 3, శ్రీకాకుళం, అనకాపల్లి పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో చోరీ కేసులు ఈ ముఠా హస్తం ఉందంటండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. బంగారం అవి ఇంట్లో పెట్టుకునే ముందు దయచేసి ఎవరైనా ఉంటే లాకర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకో పేజ్ చూద్దామండి. మేలిం బంగారం 10 గ్రాములు ₹1,00,000 ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇక్కడ రాశారండి. పోలీస్ కస్టడీ గోరంట్ల మాధవ్ గారు అంటండి. పోలీస్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు అంటండి. వైకాపా ఎంపీ, మాజీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మరో 5 నిందితులను పోలీసులు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్ జి శ్రవంతి గారు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారండి. ఈ నెల ఐటీడీపీ కార్యకర్తలు చేబ్రోలు కిరణ్ పోలీసులు గుంటూరు తరలి వస్తుండగా అతనిపై మాధవ్ దాడికి ప్రయత్నించారండి. ఆ కేసులో ఈయన అరెస్ట్ చేశారండి. తర్వాత గోదావరి జలాల లభ్యతపై సిడబ్ల్యూసి నివేదికకు ఏపీ తిరస్కృతి అంటండి. బోర్డు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ అధ్యయనం ఉందంట. కేంద్ర జల సంఘం సమావేశాలు ఏపీ వాదనలు జరిగినాయంటన్న. తర్వాత ఇంకొక వార్త చూస్తే పగల సెగలకెక్కుతుందంటండి. బాణుడు బగబగలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అల్లడిపోతున్నారంట. సోమవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పగటి వేళ నిప్పులు కుంపటం తలపించాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం 10 మండలాల్లో వడగాలు వీచాయండి. తిరుపతి గ్రామీణ మండలాల్లో 42.1, విజయనగరం కంబకంట్లలో 41.5, దగదర్తి 41.4 ఇలాగా సెగలు కక్కుతున్న బాణుడిని చూడొచ్చండి మనం. తర్వాత వ్యక్తిగత యాంత్రీకరణ అమలులో వెనకబాటు ఎందుకని ఇక్కడ ఒక వార్త చూడొచ్చండి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వ్యక్తిగత యాంత్రీకరణ పథకం అమలు సరిగ్గా లేకపోవడంపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు అసంతృప్తి వ్యక్తం చేశారంటండి. లోపల ఇంకొక పేజ్ చూద్దామండి. నిమిషాల్లో ఇస్తారని నిన్న ముంచేస్తారని రుణ యాపులు తస్మాత్ జాగ్రత్త గురించి రాశారండి ఇక్కడ. ఇది చాలా మంచి వార్త అండి. ఎవరైనా రుణాలు తీసుకుంటే దయచేసి ఒకసారి ఈ వార్తను చూడడానికి ట్రై చేయండి. తర్వాత పేద విద్యార్థులకు సాంకేతిక విద్యా భరోసా అంటండి. హిల్స్లో అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నారంట. ప్రవేశాల దరఖాస్తు ఆహ్వానం మే 10 వరకు అవకాశం ఉందంటండి. హీల్ పాఠశాల అంటండి ఇది అగిరిపల్లిలో. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటవల్లిలో హీల్ ప్యారడైజ్ ప్రాంగణంలో సాంకేతిక విద్య కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వసతులతో అలేఖ్య హిల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారంటండి. ఇందులో అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చినందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారంటండి. ఈ కోర్సుల వ్యవధి ఏడాది పాటు ఉంటుంది. ఆయా రంగాల్లో నిష్ణాతులు శిక్షణ ఇస్తారండి. ఉచిత వసతి, భోజనం, శిక్షణ అనంతరం ప్లేస్మెంట్లకు సహకారం అందిస్తారంట. గణితంలో 60% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. గణితం, ఆంగ్లం, బేసిక్ కోడింగ్ స్కిల్స్పై నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటండి. ఆఖరి తేదీ మే 10 అండి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. healcharity.org అండి. ఫోన్ నెంబర్ అయితే 9100024438 అండి. ఏ ప్రాంతం వారైనా చేరచ్చు. దయచేసి అప్లై చేసుకోండి. తర్వాత గడువులకు పూర్తి కానీ పాత లేఅవుట్లకు అనుమతి పునరుద్ధరణ అంటండి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారంటండి. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. 870 పెండింగ్ ప్రాజెక్టులకు ఊరటండి ఇది. రేపు 10వ తరగతి ఫలితాలండి. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఉంటే 9552300009 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపిస్తే వాట్సాప్లో రేపు వాళ్ళకి ఫలితాలు డైరెక్ట్గా వాట్సాప్లో వస్తాయండి. తర్వాత 24 నుంచి పాఠశాలకు వేసవి సెలవులండి. విద్యుత్ సంస్కరణలపై నేడు మంత్రులతో సమావేశం అండి. విద్యుత్ రంగ సంస్కరణలపై రాష్ట్రం సాధించిన గణనీయ పురోగతి గురించి, ఆ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణ సమీక్షించేందుకు వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు ఏర్పాటు చేసిన ఉపసంఘం మంగళవారం విజయవాడలో సమావేశం అవుతున్నారంటండి. ఇంకోసారి మనం సాక్షిలో చూద్దామండి. సాక్షిలో సిరిమా లక్ష్మి అని బ్యానర్ వార్త చూడొచ్చండి. ₹1,00,000 దాటిన బెంగళూరులో బులియన్ మార్కెట్ 1,02,000గా నమోదంటండి. హైదరాబాద్లో ₹1,100 చేరికైందంటండి. ఆగనంటున్న పసిడి పరుగంటండి. గత ఐదేళ్లలో రెట్టింపు కన్నా ఎక్కువ ధర పెరిగిన ధర మరింత పెరగచ్చు అంటున్న బులియన్ మార్కెట్లు. ఈ లాస్ట్ టైం వాళ్ళు చెప్పినట్టుగా జేపీ మోర్గన్ తర్వాత గోల్డ్మెన్ సాచెస్ చెప్పినట్టుగా 1,20,000 అవ్వచ్చండి ఈ సంవత్సరం ధర.
తర్వాత చట్టం అంటే లెక్కలేదా, పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం అంటండి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, శక్తివంతులమని భావిస్తున్నారు. మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతుంది. పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారంట? మీరున్నది చట్టాన్ని కాపాడడానికి, వారికి చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యం అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి, చట్టం గురించి వారితోనే మాట్లాడతాం. పోలీసుల వైఖరి అత్యంత బాధాకరమని, ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాల్సి వస్తుందని, వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులు ఏదికి ముఖ్యం కాదు అని ఒక వార్త రాశారండి. ఏపీ హైకోర్టు చేసిన తీవ్ర ఆగ్రహ వ్యాఖ్యలు రాశారు. తర్వాత మద్యం పూసి సిట్ పోలీసులు కాసి అంటండి. విచారణకు హాజరవుతారని సందేశం పంపిన రాజ్ కసిరెడ్డి అందుకోసం విజయవాడ వస్తుండగా హైదరాబాద్లోని అరెస్ట్. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను బెదిరించిన సిట్ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను వేధించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేశారంటండి. అసలు కుంభకోణమే జరగలేదన్న విజయసాయిరెడ్డి లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించిన పన్నాగం. నిన్న విజయసాయిరెడ్డి గారు మొన్న మీడియా ముందుకు వచ్చి సిట్ మొత్తం చెప్పారండి, చేసిందంత రాజ్ కసిరెడ్డి అని. కానీ ఈరోజు సాక్షిలో అసలు కుంభకోణమే జరగలేదని విజయసాయిరెడ్డి గారు అన్నట్టు రాశారండి ఇక్కడ. తర్వాత కీరవాణి గారు నన్ను టార్గెట్ చేశారని, వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్ళు అసలు గాయకులే కాదంటే సంగీత దర్శకుడు కీరవాణి చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయని, ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితే కీరవాణి ఎక్కువ మార్కులు వేస్తారని పాడుతూ తీగలో కంటెస్టెంట్ అన్నట్టు రాశారండి ఇక్కడ. తర్వాత వాణిజ్య ఒప్పందం బలోపేతం పైన దృష్టి అని నిన్న మోడీ గారు తర్వాత వ్యాన్స్ గారు కలిసిన వార్తను రాశారండి ఇక్కడ. అది అగడం అంటండి. అల్ట్రాటెక్ పరిశ్రమకు సున్నప్రాయ సరఫరా చేసే టిప్పర్లు సీజ్ చేశారంట. ప్యాకింగ్ ప్లాంట్ నుంచి 40 మంది కార్మికులను వెనక రప్పించిన కాంట్రాక్టర్. ఎమ్మెల్యే విపరీత జోక్యంతో నిలిచిపోయిన సిమెంట్ ఉత్పత్తి అంటండి. రేపు 10వ తరగతి ఫలితాలు, తర్వాత 3 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే పాప్ అస్తమయం, బ్రెయిన్ స్ట్రోక్తో కన్నుమూత, ఈస్టర్ సందర్భంగా చివరిసారి దర్శనం, శోకసంద్రంలో క్యాథలిక్ సమాజం, ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెలువంటండి. తర్వాత తిరగబడ్డ విద్యార్థి లోకం అంటే కూటమి ప్రభుత్వం తీరుతో విసిగిపోయిన విద్యార్థులు సోమవారం కథం తొక్కారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ర్యాలీ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారంటండి. ఈ సందర్భంగా విద్యార్థులు నాయకులతో పాటు పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటండి. తర్వాత కథం తొక్కిన కర్షకులంట, కడుపు మండిన కర్షకులు కథం తొక్కారంట. కూటమి ప్రభుత్వం తీరుపై నిరసనగా గళమెత్తారంటండి వీళ్ళు. ఉక్కు పిడికలు బిగించి దుష్ట సర్కారు ప్రశ్నించారంటండి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం వందలాది మంది రైతులు సోమవారం బాపట్ల జిల్లాలో వీళ్ళు రోడ్డుపై ర్యాలీ చేశారంటండి. తర్వాత మినీ అంగన్వాడీలు ధర్నాగ్రహం అంటండి. ఇంకొకసారి లోపల పేజ్ చూద్దామండి. చట్టం అంటే లెక్కలేదా, రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందని ఫస్ట్ పేజ్ వార్త ఇక్కడ రాశారండి. యాటిట్యూడ్ చూపిస్తే ఏం చేయాలో తెలుసు అంటే అని కూడా రాశారండి. బాలసుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచితేనే వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర మండిపాటు పడిందంటండి. ప్రభుత్వ న్యాయవాది నుంచి తాము ఇలాంటి తీరును ఆశించడం లేదని స్పష్టం చేసిందండి కోర్టు నిన్న. నేడు వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం అంటండి. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ప్రతులు దహనం చేశారంటండి. గిరిజన ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుంటే మన్యం నిరవధిక బంద్ జరుగుతారంటండి. ఆదివాసుల సంఘం నేతలు హెచ్చరించారంటండి. పాడేరులో నిన్న ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ కావాలని అడిగారంటండి గిరిజన వాళ్ళకి. తర్వాత భలే మంచి ఉద్యోగ బేరం అంటండి. రాజధాని కేంద్రంగా జనసేన నాయకుడిని దందా అంట. ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ రాజధాని ముఖద్వారం ఉండవల్లి కేంద్రంగా దాదాపు 200 మంది నిరుద్యోగులు మోసం చేయడానికి సిద్ధమైన ఒక జనసేన నాయకుడిని ప్రభుత్వం ఆ ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టిందంటండి. ఇది సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో పార్కింగ్ ఫీజు వసూలు చేసే శివ అని ఒక జనసేన నాయకుడు ఉండవల్లిలోని 3 బొమ్మల సెంటర్ వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రాష్ట్రంలో దేవాదాయ శాఖ, పౌర సరఫరాల శాఖ ఉద్యోగం ఇప్పిస్తానని, ఎటువంటి పరీక్షలు లేకుండా నేరుగా ఎంపీతో మంత్రులతో మాట్లాడి ఆ ఉద్యోగం ఇప్పిస్తానని రాష్ట్ర వ్యాప్తంగా తమ నాయకులు కార్యకర్తలతో గడిచిన కొంతకాలంగా ప్రచారం చేస్తున్నాడంటే ఇతను పట్టుకున్నారంట. తర్వాత ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో బంగారం లకారం అంటండి. 1,00,000కు చేరువైన పసిడి ధర.
తర్వాత రాజ్ కసిరెడ్డి అరెస్ట్ గురించి రాశారండి బ్యానర్ వార్త. కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్, గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అటు నుంచి అటే చెన్నైకి వెళ్ళిపోవాలని పథకం, ఆపై విదేశాలకు చెక్కేసే యోచన, విమానాశ్రయం వద్ద సిట్ నిఘా, ఎంతకు బయటికి రాని రాజ్ కసిరెడ్డి, లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణకు వస్తాను వదిలేయాలని వినతి, నమ్మలేమంటూ అరెస్ట్ చేసిన సిట్ అంటండి, విజయవాడకు తరలింపు, నేడు కోర్టుకు ముందు హాజరంట, రాజ్ ఎత్తుకు సిట్ చెక్ అంట, తండ్రి ద్వారా పోలీసులకు గేలం, గోవాలో ఆచూకీ లభ్యం, బయలుదేరిన బృందాలు, కసిరెడ్డిని అలర్ట్ చేసిన వైసీపీ కాకి, ఆడియో మెసేజ్తో పోలీసులను దారి మళ్లించే ఎత్తుగడ, హైదరాబాద్కి రాజేష్ రెడ్డి పేరుతో టికెట్ బుకింగ్, చెన్నై వెళ్ళి అటు నుంచి విదేశాలకు వెళ్ళేందుకు ఎత్తుగడంటండి, టెక్నాలజీతో సిట్ నిఘా శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నారండి. రాజ్ కసిరెడ్డికి దొరకని ఊరట, ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, నేడు కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి వినతి, ఆ తర్వాత ఇంటి వద్ద విచారించేలాగా ఆదేశాలు ఇవ్వండి అని మరో పిటిషన్లో ఆయన తల్లిదండ్రులు వినతి అంటండి. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం నడిపించిన ఆయన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ సిబ్బంది పట్టేసుకున్నారండి. ఇప్పటికే 4 సార్లు విచారణకు డొమ్మా కొట్టిన హైకోర్టు ఆదేశాలను బేఖరతు చేసి తప్పించుకుని తిరుగుతున్నట్లు ఆయన ఎత్తుగడి చిత్తు చేశారండి. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారండి. రాత్రికి రాత్రి ఆయన్ని విజయవాడ తరలించారండి. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం అని ఇక్కడ కూడా రాశారండి. ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే తుది శ్వాస విడిచిన పోప్ అండి. తర్వాత శ్వాసకోశ వ్యాధులతో ఇటీవల ఆసుపత్రిలో భారత్ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించాయండి. తర్వాత మన జోన్పై రైల్వే రివర్స్ అంటండి. ముందు ఆపరేషన్ల తర్వాత నిర్మాణాలు, జోన్ విషయంలో రైల్వే శాఖ విధానం ఇదే. రాయగఢ్ కొత్త డివిజన్లో ఇదే ప్రక్రియ అంటండి. కానీ విశాఖలో మాత్రం భిన్న వైఖరి. ఆపరేషన్స్ ప్రారంభంలో చిత్తశుద్ధి లోపం, ఒడిశా లాబింగ్ పనిచేసిన అనుమానాలు అంటండి. రైల్వే మంత్రి కూడా అక్కడ వారే అని, జోన్ శంకుస్థాపనకు అశ్విని వైష్ణవ్ దూరం, ఎంపీలు గట్టిగా అడగలేకపోవడమే వలన అని రాశారండి ఇక్కడ. తర్వాత పింక్ బుక్ జాడేదని ఇక్కడ ఒక వార్త రాశారండి. 3 నెలలైనా విడుదల చేయని రైల్వే శాఖ. మోడీ పర్యటనకు భారీ ఏర్పాట్లు అంటండి. చంద్రబాబును స్వాగతం పలుకుతున్న మంత్రి పెమ్మసాని, ఎంపీ వేమిరెడ్డి, కృష్ణప్రసాద్ తదితరులు అండి. ఢిల్లీ చేరుకున్నారు ఆయనకి ఘన స్వాగతం పలికారండి. ఇట్లా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో పర్యటన ఉందండి. ఇప్పటికే మాపై విమర్శలు, కార్యనిర్వహణ వ్యవస్థ అధికారాల్లో చొరబడుతున్నామని ఆరోపణలు, పశ్చిమ బెంగాల్లో అల్లరిపై నివేదిక కోరాలని పిటిషన్ మీద కాబోయే సీజేఐ గవాయ్ వ్యాఖ్యలు చేశారండి. ఓటీటీ సోషల్ మీడియాలో అశ్లీలత నిర్వహించాలని పిటిషన్ పైన ఇదే తరహాలో కేంద్రమే నిబంధనలు రూపొందించాలని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు అండి. తర్వాత వంట నూనె తాగేస్తున్నాం అంటండి. దేశంలో ఏటా తలసరి వినియోగం 24 కేజీలు అంటండి. 2001తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువైందంట. ఐసీఎంఆర్ సిఫార్సు మేరకు పరిమితి 12 కిలోలే. అధికంగా వాడటంతో ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, అనారోగ్యాల సమస్యలకు నూనె దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందంటండి. తర్వాత వాణిజ్య చర్చలు బేష్ అంటండి. ఉభయాలకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటామని నిన్న వ్యాన్స్ మరియు మోడీ గారు ప్రకటించారండి. ఉపాధ్యక్షుడిగా ఆంధ్ర అల్లుడిని తొలి అధికారిక పర్యటన అంటండి ఇది. భారతీయ వస్త్రధారణలో వాన్స్ ఉషా పిల్లలు తొలి రోజు ఢిల్లీలో మోదీతో భేటీ, విందు ఇచ్చిన ప్రధాని గారు అంటండి. పిల్లలకి ఇల్లంతా చూపి నెమలి ఏకల కానుకనిచ్చిన మోడీ గారు. నేడు రేపు జైపూర్, ఆగ్రాల సందర్శన, అటు నుంచి అమెరికాకి అంటండి. 1.20 కోట్లతో ఉపాధి కూలీల ప్రమాద బీమా అంటండి. ఒకసారి 2 పేజ్ చూద్దామండి మనం. ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం అంటండి. భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు, వీసా రద్దుతో బాధితుల్లో 50% మనవాళ్లే తెలుగు వాళ్ళు అంటండి. చిన్న నేరాలకే దేశ బహిష్కరణ ముప్పు, 14%తో తర్వాత స్థానంలో చైనా అంటండి. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ గణాంకాలు వెల్లడి. ఇంకా వంట నూనె తాగేస్తున్నామని ఫస్ట్ పేజ్ కంటెంట్ రాశారండి. దేశానికి ఏడాది 24 కిలోలు సగటున వాడేసుకుంటారంటండి. అంటే పర్ హెడ్ అండి ఇది. ఎన్నికల సంఘం రాజీ పడిందంటండి. ఈసీ వ్యవస్థలో లోపం ఉందని అమెరికాలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఆయన అమెరికన్ పర్యటనలో ఉన్నారంటండి అక్కడ. తర్వాత ప్రజల దేవుళ్ళు, ఐఏఎస్లు, పాలకులు మాత్రమే పురోగామి భారత రూపశిల్పులు, సివిల్ సర్వీస్ డే రోజున వేడుకల్లో ప్రధాని మోడీ గారు వ్యాఖ్యలు చేశారండి. తర్వాత ఒకసారి మనం ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో కూడా బ్యానర్ వార్త గోల్డ్ ₹1,00,000 గురించి చేశారండి. తర్వాత పాప్ ఫ్రాన్సిస్ కన్నుమూత గురించి రాశారండి. రాజ్యసభ స్థానాన్ని బీజేపీకే అని ఇంకొక వార్త చూడొచ్చండి. నేడు అమిత్ షాతో చంద్రబాబు కీలక భేటీ, అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం. తెరపైకి తమిళ నేత
అన్నమలై అయిపోయారు. నేటి నుంచి నామినేషన్లు 5న పోలింగ్ అంటండి. దాదాపు కూటమికి ఏకగ్రీవం అంటండి. తర్వాత అమరావతికి జలహారం అంటండి. ముంపు దుర్భేద్యంగా ప్రజా రాజధాని. 3 రిజర్వాయర్ల నిర్మాణం అంటండి. జలసిరి ఒడిసిపట్టుకునేందుకు భగీరథ ప్రయత్నం అంట. 48.3 కిలోమీటర్ల మేర వాగులు కాలువలు ఆధునీకరణ. నీటి వనరులకు ఇరువైపులా పచ్చదనం బెల్ట్ అంటండి. 2,791 కోట్లతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్ అంటండి. ఇది నీటి వరదలు రాకుండా ముందుగానే ఆపడం కోసం ప్రయత్నిస్తున్నారండి. ఇక్కడ ముంపు రాకుండా. తర్వాత ఆఫ్లైన్ లేఅవుట్లకు లైన్ క్లియర్ అంటండి. ఏళ్ల తరబడి 1000 ఎకరాలు దరఖాస్తులు పెండింగ్. నామమాత్ర పెనాల్టీతో తిరిగి అనుమతులు అంటండి. మార్గదర్శకాలు జారీ చేశారు. తర్వాత మోడీ టూర్కు సకల ఏర్పాట్లు చేశారండి. 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారండి వివిధ ప్రాంతాల నుంచి. తర్వాత అసౌకర్యాలకు తావు లేకుండా రీతిలో పక్క ప్లానింగ్తో కమిటీ ఏర్పాటు చేశారండి. తర్వాత పరస్పర లబ్ధికి పెద్దపీట అంటే సుంకాలపై కీలక చర్చలు. ద్వైపాక్షిక వాణిజ్యంలో పురోగతి. కీలక రంగాల్లో సహకారం సకల చర్యలు. ఇరు దేశాల ప్రజలకు సంక్షేమంపై దృష్టి అంటండి. ఏడాది ట్రంప్ భారత్ పర్యటన. ప్రధాని మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చర్చలు. మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగిందంటండి. వ్యాన్స్ కుటుంబానికి మోడీ గారు విందిచ్చారండి. భారత పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు ఎయిర్పోర్ట్లోనే కేంద్ర మంత్రి వైష్ణవ్ స్వాగతం పలికారు. భారతీయ సాంప్రదాయ వస్త్రంలో వ్యాన్స్ 3 పిల్లలు త్రివిధ దళాల నుంచి మంచి గౌరవ వందనం పొందారంటండి. స్వామినారాయణ అక్షరధామం సందర్శించిన వ్యాన్స్ కుటుంబం. క్రాఫ్ట్ ఎంపోరియంలో స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు నేడు జైపూర్కు జేడీ వ్యాన్స్ ఫ్యామిలీ అంటండి. అటు నుంచి ఆగ్రా పయనం. రేపే 10th రిజల్ట్స్ అని ఇంకొక వార్త చూడొచ్చండి. తర్వాత ఏపీ హైకోర్టు జడ్జ్ కొండల మన్మథరావు కుంభజడల మన్మథరావుని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారంటండి. తర్వాత జార్ఖండ్లో ఎన్కౌంటర్ జరిగింది మళ్ళీ. తర్వాత ఇంకొక వార్త మే 15 నుంచి నెలవారీ నిరుద్యోగ డేటా అంటండి. మాజీ డీజీపీ హత్య కేసులో భార్య కూతురు నిందితురాలు పోలీసులకు కొడుకు ఫిర్యాదు చేశాడంటండి. ఆస్తి వివాదంలో సోదరి ఇంట్లో ఉంటున్న మాజీ డీజీపీ తన సోదరి వెళ్ళి తండ్రిని నమ్మించి ఇంటికి తీసుకొచ్చినట్టు మృతుడి కుమారుడు వెల్లడించాడంటే. తర్వాత మద్యం కేసులో రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అండి. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు సిట్ విచారణకు హాజరవుతారంటూ అంతకుముందే ఆడియో రిలీజ్. మరోవైపు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ వాయిదా జరిగిందండి. తర్వాత డిఎస్సిలో నార్మలైజేషన్ అంటే అభ్యర్థుల గుబులు. 4 రోజుల పాటు జరిగే అన్ని పరీక్షల్లో ఇదే విధానం. సులువుగా వచ్చిన పేపర్లో మార్కులు కోత, కష్టమైన పేపర్కు మార్కులు జోడింపు. నార్మలైజేషన్ గురించి అవగాహన కల్పించాలంటున్న అభ్యర్థులు. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు అంటండి. ఏపీ ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది కదండి. అందులో మొత్తం 16,347 పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల్లో భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచారండి. ఇక డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ కంప్యూటర్ విధానంలో జూన్ 6 నుంచి జూలై 6 వరకు 2 షిఫ్ట్లు చొప్పున జరుగుతాయంటండి. ఒకసారి మనం 2వ పేజ్ కూడా చూద్దామండి, ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయేమో. మద్యం కేసులో రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అని ఫస్ట్ పేజ్ కంటిన్యూ చేశారండి. ఆల్రెడీ ఈయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారంటండి. రేపే 10th రిజల్ట్స్ అని రాశారండి. తర్వాత కసిరెడ్డి కేసు వివరాలు ఇవ్వండి అని సిఐడికి హైకోర్టు ఆదేశం. ఆయన తల్లిదండ్రులు పిటిషన్లు దాఖలు చేశారండి. వారిని ఇంటి వద్ద విచారించాలని సిట్కు ఆదేశం చేసిందండి హైకోర్టు. తర్వాత ఇంటర్ కళాశాలలో ఎంబైపీసీ కోర్సు అమలుపై ఉత్తర్వులు జారీ చేశారంటండి. ఇప్పటివరకు ఎంపీసీ బైపీసీ 2 కోర్సులు ఉండేవండి. ఇప్పుడు దాన్ని ఎంబైపీసీ అని ఒక కొత్త కోర్సు తీసుకొచ్చారండి. అంటే మ్యాథ్స్ ప్లస్ బైపీసీ 2 ఉంటాయండి దాంట్లో. జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు స్వీకరణ అంటండి. షెడ్యూల్ జారీ చేసిన ఎన్టీఏ ఈ మే 18 నుండి 2 సెషన్లు అంటండి పరీక్షలు. జూలై 2న ఫైనల్కి రిలీజ్ చేస్తారంటండి. తర్వాత యూపీ సీఎం యోగితో మంత్రి సత్యకుమార్ భేటీ అంటండి. 2027 నాటికి డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామారెడ్డి గారు చెప్పారండి నిన్న. డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ని క్రియేట్ చేస్తారంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఒకసారి మనం ఈనాడులో చూద్దామండి. లోపల పేజీలు ఏమేశారు. 2వసారి ఒకటయ్యాయండి. దిగ్విజయంగా మరోమారి స్పీడెక్స్ ఉపగ్రహాల అనుసంధానం. సంక్లిష్టంగా సాంకేతికపై పట్టు నిరూపించుకున్న ఇస్రో అంటండి. ఇస్రో చాలా మంచి ప్రయోగాలు చేస్తుందండి. తర్వాత కొత్తగా నిర్మించే వసతి గృహాల్లో రీడింగ్ రూమ్, జిమ్లు ఉండాలని మంత్రి డోలా గారు అన్నారంటండి. తర్వాత డిఎస్సిలో వివాహిత మహిళలకు సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరు నమోదు చేయాలంటండి. ఎన్ని పోస్టులకైనా సరే ఒకే దరఖాస్తు సమర్పించవచ్చు.
పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు గారు తెలిపారండి ఈ విషయాన్ని. నేడు రేపు సివిల్స్ 2024 తుది ఫలితాలు వస్తాయంటండి. తర్వాత జీవో 3 ప్రత్యామ్నాయం తెచ్చి న్యాయం చేస్తామని ఇప్పుడు డిఎస్సి వాయిదా కుదరదని మంత్రి సంధ్యారాణి గారు అన్నారండి. ఉద్యోగాలంటే పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించడం కాదని వైకాపా నేతలు గిరిజన సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకోమని 60 ఏళ్ళు దాటిన పైబడిన వారిని ఇంటి వద్దే విచారించాలని తెలీదా? ఏ నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారో వివరణ ఇవ్వండి సిట్ అదనపు ఎస్పీకి హైకోర్టు ఆదేశం అండి. పోలీసు చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యానించిందండి. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి బాలసుబ్రహ్మణ్య రెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకి తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిందండి. దీని గురించి సాక్షులు బ్యానర్ వార్త వేశారండి. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన దాని గురించి. తర్వాత రాజకేశ్ రెడ్డి బెయిల్పై వివరాలు సమర్పించండి సిఐడికి హైకోర్టు ఆదేశించిందండి. తిరుమలకు సొంత వాహనాల్లో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేసిన తిరుపతి ఎస్పీ గారు అంటండి. తిరుమలకు సొంత వాహనాల్లో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, వాహన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని తిరుపతి ఎస్పీ విష్ణువర్ధన్ రాజు గారు సోమవారం ప్రకటనలో తెలిపారండి. వేసవి నేపథ్యంలో ఇటీవల తిరుమలకు వస్తున్న 2 కార్లు దగ్ధమయ్యాయని, దీనిపై నిపుణులు ఇచ్చిన నివేదిక ప్రకారం భక్తులు అప్రమత్తం చేస్తున్నట్లు 500 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కారు అధికంగా వేడెక్కి ఉంటాయని, ఘాట్ రోడ్లో అలాగే వెళ్ళడం, ఇతర లోటపాట్లు వాటితో మంటలు వ్యాపిస్తున్నాయని, వీటిని సర్వీస్ చేయించుకోవడం మంచిదని సూచించారండి. ఒకసారి మనం లోపల పేసి చూద్దామండి ఉన్న ఇంట్రెస్టింగ్ వార్తలు. అసలే మాపై ఆరోపణలు, కేంద్రానికి ఇప్పుడు ఆదేశాలు ఇవ్వాలా అని న్యాయ వ్యవస్థపై విమర్శలు ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యించిందండి. తదుపరి పాపు ఎవరని రహస్యంగా ఎన్నుకోనున్నట్లు కార్డుని వాళ్ళు అంటండి. 20 రోజుల వరకు పట్టే అవకాశం ఉందంటే తదుపరి పాపు గురించి. మాకు నష్టం కలిగించారో కబడ్దార అంటూ అటు అమెరికా ఇటు డ్రాగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నాయండి. అడకత్తెరతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయండి వీళ్ళు చేసే వ్యాఖ్యలతో. తర్వాత సిద్ధి వినాయకుడి సేవలో ఎలన్ మస్క్ తల్లి మే అంటండి. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తల్లి మే మస్క్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారండి. ఆవిడ గురించి రాశారండి ఇక్కడ. వారు హంతకుల కంటే ప్రమాదకరం అంటండి. చిన్నయారలి విక్రయాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. తర్వాత 500 నోట్లకు నకిలీ బెడతంటండి. ఒకసారి పట్టుకునేంత పకడ్బందీగా ముద్రణ జరుగుతుందంట. కేంద్ర హోంశాఖ ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసిందండి. దయచేసి 500 రూపాయల నోట్లు ఎక్కువగా ఫిజికల్ క్యాష్ వాడేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. నకిలీ నోట్లు వచ్చేసినాయి అంటండి. 10 ఏళ్ల వయసులు మించితే సొంతంగా బ్యాంకు ఖాతా నిర్వహణ అంటండి. జూలై 1 నుంచి అమలు. ఆర్బీఐకి మార్గదర్శకాలు అంటండి. 10 ఏళ్ల వయసు మించిన పిల్లలకు సొంతంగా బ్యాంకు ఖాతాను నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారంటండి. తర్వాత హైదరాబాద్లో ఆయుధాల ఉత్పత్తి అంటండి ప్రారంభించిన ఈ ఎంఈఐఎల్ గ్రూప్ సంస్థ ఐకామ్ అంటండి. తర్వాత 5 రోజుల్లో 32 లక్షల కోట్ల లాభం వచ్చిందంటండి. బ్యాంకింగ్ ఐటీ షేర్లు జోరు పొందుకుందండి. ఎఫ్ఐఏ కొనుగోళ్లు 1970 కోట్లు అంటండి. డిఐఏ కొనుగోళ్లు 246 కోట్లు అంటండి. తెలుగులో స్పామ్ కాల్ అలర్ట్స్ అంటండి. ఎయిర్టెల్ నిన్న చెప్పారండి. తర్వాత భారత ప్రభుత్వంపై ఎల్జీ శాంసంగ్ దావా వేసిందంటండి. ఈ వృధా నిర్వహణ నిబంధనలపై ఇప్పటికే కోర్టుకెక్కిన డైకిన్, హావెల్స్, వాల్టాస్ అంటండి. ఇప్పుడు ఎల్జీ అండ్ శాంసంగ్ కూడా అంటండి. నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి అంటండి. మార్చిలో కీలక రంగాల్లో వృద్ధి 3.8% జరిగిందంటండి. ఉక్కు దిగుమతులపై 12% సుంకం. ఎంపిక చేసిన విభాగాల్లో 200 రోజుల పాటు అంటండి 12% సుంకం. ఇక నెలవారీ నిరుద్యోగ గణాంకాలు తీసుకొస్తారంటండి. ఏడాదికి 80 లక్షల ఉద్యోగాల సృష్టి అంటండి. భారత్లో వచ్చే 10 నుంచి 12 ఏళ్లలో సాధ్యమవుతుందంటండి. ముఖ్య ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్ గారు ఈ మాట తెలిపారండి. దేశీయ స్థిరాస్తిలో 10,000 కోట్ల ఒప్పందాలు జరిగినట్టండి. జనవరి నుంచి మార్చిపై నివేదిక ఇక్కడ ఇచ్చారండి. ఇంకోసారి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి. లేటెస్ట్ అప్డేట్స్లో గవర్నమెంట్ విల్ ఫిల్ 16,347 టీచింగ్ పోస్ట్ అక్రాస్ ద స్టేట్ త్రూ మెగా డిఎస్సి గురించి చేశారండి. ఇక్కడ
రూ. 750 అంటండి ఎగ్జామ్ ఫీజు. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే 15 మే లోపల అప్లై చేసుకోండి. తర్వాత NITS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ షిల్చార్లో అస్సాంలో అండి అప్లికేషన్స్ తీసుకుంటున్నారండి ఇప్పుడు టెక్నీషియన్స్ అండ్ సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం. ఇవి వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్నాయండి. రూ. 1500 ఎగ్జామ్ ఫీజు. లాస్ట్ డేట్ 8 మే అండి. తర్వాత ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ IMU చెన్నైలో ఉంది ఇది. IMU సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయంటే PG అండ్ UG కోర్సుల కోసం. ఇది లాస్ట్ డేట్ 2 మే అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. తర్వాత ఈరోజు లాస్ట్ డేట్ ఉన్నవి ఏంటంటే పోస్ట్ ఇన్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అండి. డిగ్రీ బేస్ చేసుకుని ఈ పోస్టులు ఉన్నాయంటండి. తర్వాత పోస్ట్స్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిపల్లి ఏంటంటే డిగ్రీ బీటెక్ PG PhDలతో కొన్ని పోస్టులు ఉన్నాయంట ఈ NITలో. ఒకసారి ట్రై చేయండి. ఇదిగో NITలో ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ఇక కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరూ దయచేసి ఈ వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకూడదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.